అండి. ఈరోజు నేను హిండాల్కో అనే స్టాక్లో అప్వర్డ్ మూమెంట్ అనేది మార్నింగ్ తీసుకున్నాను. ఈరోజు హిండాల్కో రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తే ఇది నెక్స్ట్ టైం అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇది 700 లెవెల్ అనేది దాటాలి. సో మార్నింగ్ నేను దీంట్లో మనం చూసుకున్నట్టయితే నేను సెకండ్ 920 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ అప్ టు నేను 10 వరకు కూడా దీంట్లో ఎంట్రీ అనేది తీసుకొని అలానే పెట్టుకున్నాను. అండ్ 2 పాయింట్స్ మాత్రమే నేను లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేశాను. 17 దగ్గర బై చేశాను అండ్ 18 దగ్గర 16 దగ్గర యాక్చువల్గా బై చేసి అండ్ 18 దగ్గర నేను ఎగ్జిట్ కావడం అనేది జరిగింది. 1380 CE అనమాట. తర్వాత అల్ట్రా సెమ్కో స్టాక్ అనేది కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 10,190 లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ చేస్తుంది అని కూడా నేను ఇది స్టాక్ని టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే మూవ్ అనేది వచ్చింది. సో ఆ మూవ్ని కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా రోజుల తర్వాత ఈరోజు ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. 48,950 లెవెల్ ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి అప్ టు 49,025 వరకు నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. తర్వాత భారతీ ఎయిర్టెల్ స్టాక్ అనేది నేను అప్వర్డ్ అంటే నేను క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం ఎంట్రీ 3 తర్వాత తీసుకోవడం జరిగింది దీంట్లో. సో ఇది ఏమైనా అప్వర్డ్ వెళ్తుంది అని నేను ఇది క్యారీ ఫార్వర్డ్ యాక్చువల్గా నేను హ్యావెల్స్ స్టాక్లో క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి మార్నింగ్ ఎంట్రీ అనేది 1918 దగ్గర తీసుకున్నాను. బట్ అక్కడి నుంచి కూడా ఫాల్ రావడంతో దీంట్లో హ్యూజ్ లాస్ అనేది నేను బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడం అని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో దీంట్లో నేను యాక్చువల్గా 7,000 టు అబోవ్ అనేది నాకు లాస్ అనేది హ్యావెల్స్ స్టాక్లో బుక్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు నేను నా ప్రాఫిట్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. 8,000 ప్రాఫిట్ ఉండాల్సిన నేను హ్యావెల్స్లోని 7,500 అనేది లాస్లో బుక్ చేసుకొని భారతీ ఎయిర్టెల్ స్టాక్ని క్యారీ